హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీరాని. ఈరోజు మనం ప్రెజెంట్ అయితే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాము. సోలార్ పవర్ సిస్టమ్ అనమాట. ప్రెజెంట్ డే టు డే లైఫ్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం అటు గవర్నమెంట్ నుంచి కూడా ఈ సోలార్ పవర్ సిస్టమ్ మీద కూడా మనకి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. కాబట్టి అటు ఇంట్లో కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు సోలార్ పవర్ సిస్టమ్ అనేది చాలా యూజ్ఫుల్గా మారిందని చెప్పాలి. అండ్ అలాగే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది. అలాగే మనకి బిల్స్ కూడా మనం కరెంట్ బిల్ కట్టే ఫెసిలిటీని కూడా చాలా తక్కువగా చేసుకోవడంతో ఈ సోలార్ పవర్ సిస్టమ్ అనేది ఇప్పుడు అందరికీ కూడా యూజ్ఫుల్గా అవుతుందని చెప్పాలి. అయితే మనం ప్రెజెంట్ అయితే ఇక్కడ దొండుమల్కాపూర్ ఏరియాలో ఉన్నటువంటి యాదాద్రి డిస్ట్రిక్ట్లో దొండుమల్కాపూర్ ఏరియాలో ఇండస్ట్రియల్ పార్క్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఆదిత్య ప్రింటర్స్ అయితే వాళ్ళ ఇండస్ట్రీకి తగ్గట్టుగా కూడా ఇక్కడ సోలార్ పవర్ సిస్టమ్ని అయితే వాళ్ళు అమర్చుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. దీనికి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, అసలు దీని ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదంటే మనం దీన్ని ఎలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఎస్, సోలార్ పవర్ సిస్టమ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఫిట్టింగ్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదా. అయితే లూమ్ సోలార్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఈ యూనిట్ని అయితే స్టేట్ వైజ్గా కూడా ఫిట్టింగ్ చేస్తూ అండ్ దాన్ని ఎలా వాడాలి ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటర్స్ ఉంటారు కదా, మనతో పాటు సోలార్ బీట్ ఇంటిగ్రేటర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు మనకి ఏవో ఎంత కిలో వాట్స్ కావాలంటే దానికి తగ్గట్టుగా ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిట్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మొత్తం సిస్టమ్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ సోలార్ పవర్ సిస్టమ్ గురించి చాలా మంది డౌట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో మీ సోలార్ బీట్ ద్వారా మీరు ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నటువంటి ఆదిత్య ప్రింటర్స్కి అరేంజ్ చేశారు. దాన్ని యూజబుల్ ఎలా ఉంటుంది, దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా. హాయ్ అండి, నా పేరు అజయ్ కుమార్. నేను ఫౌండర్ ఆఫ్ సోలార్ బీట్ అండి. అయితే ఈ సిస్టమ్స్ అనేవి ఇప్పుడు మీకు తెలుసు ఎన్విరాన్మెంటల్లో ఎటువంటి మన కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఇప్పుడు సోలార్ అనేది చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా దీన్ని అమర్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మాకు దండుమల్కాపూర్లో ఆదిత్య ప్రింటర్స్ వాళ్ళు వాళ్లకు ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి సోలార్ గురించి అడిగారు. దాన్ని మేము సర్వే చేసి 55 కిలోవాట్స్ సామర్థ్యం కలిగినటువంటి సోలార్ ప్లాంట్ను అమర్చడం జరిగింది. దీనికి మనము లూమ్ సోలార్ ద్వారా ప్యానల్స్ని తీసుకొని వాళ్ళ యొక్క ఎక్విప్మెంట్ని మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి చేయడం జరిగింది. అయితే 55 కిలోవాట్ సామర్థ్యం కలిగినటువంటి సోలార్ అమర్చడం వల్ల వాళ్లకు ఆల్మోస్ట్ 40 నుంచి 50 వేల బిల్లు తగ్గిపోతుంది. ఇంతకుముందు వాళ్ళు 80 వేలు కట్టేవాళ్ళు. దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే 60 వేల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సోలార్ పవర్లో 1 కిలోవాట్ మనం అమర్చుకున్నట్టయితే 4 నుంచి 5 యూనిట్లు ప్రొడక్షన్ వస్తుంది. ఆ విధంగా 55 కిలోవాట్స్ అంటే 200 నుంచి 250 యూనిట్స్ ప్రొడక్షన్ అవుతుంది. అంటే ప్రతి కిలోవాట్కి 4 యూనిట్లు మనకు ప్రొడక్షన్ అవుతుంది. అంటే మనం 55 కిలోవాట్ పెట్టాం కాబట్టి ఇప్పుడు 250 యూనిట్లు పర్ డే వీళ్ళకు సేవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ విధంగా చూసుకున్నట్టయితే పర్ మంత్ అరౌండ్ 5,000 నుంచి 6,000 యూనిట్లు. మీరు యూనిట్ కాస్ట్ ఒక్కొక్క యూనిట్కి 8 రూపాయలు ఉంది. ఇప్పుడు 8 ఇంటూ 5,000 అంటే 40,000 రూపాయలు మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవగాహన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఓకే, ఒక 1 అవర్కి అంటే ఎంత పవర్ కన్జంప్షన్ మనకి ఈ సోలార్ ద్వారా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పవర్ వీళ్ళకు నార్మల్గా వీళ్ళు అరౌండ్ ఒక రోజుకు 300 నుంచి 400 యూనిట్లు వాడుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు అడిగినప్పుడు మేము మన గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం మనం ఎన్ని కిలోవాట్స్ తీసుకోవచ్చు అంటే 55 కిలోవాట్లు తీసుకున్నాం. దానికి గాను ప్రతిరోజు మనకు 250 యూనిట్లు ప్రొడక్షన్ అవుతాం. అంటే ఏమవుతుందంటే వాళ్ళకి 250 యూనిట్లు తగ్గిపోతుంది. వాళ్ళు 300 వాడుకున్నారు అనుకుంటే 250 తగ్గిపోయి 50 యూనిట్లకు మాత్రమే బిల్ పడుతుంది. అట్లా మనకు నెలకు లెక్క చూసుకున్నట్టయితే మనకు వాళ్ళు 6,000 యూనిట్లు అయితే 5,000 యూనిట్లు మన సోలారే తెచ్చిపెడుతుంది. ఒక 1000 యూనిట్లకు మాత్రం వాళ్ళకి బిల్ వస్తుంది. అది కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచుకోవడం అనేది ఉంటుంది. ఒక రోజు అంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్కి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఒక రోజు పవర్ కన్జంప్షన్ అనేది వాళ్ళు చేయకుండా ఉంటారు, కానీ అప్పుడు కూడా పవర్ రన్ అవుతూ ఉంటుంది కదా ఈ సోలార్ సిస్టమ్ ద్వారా. సో మరి దాన్ని యూసేజ్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటారా? కరెక్ట్ అమ్మా. ఏమవుతుందంటే ఇప్పుడు దీన్ని నెట్ మీటరింగ్ సిస్టమ్ అంటాం. నెట్ మీటర్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ప్రతిరోజు
ఉత్పత్తి అయినది మనం యూజ్ చేసుకోగా మిగిలింది మన మీటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఒకవేళ నైట్ టైం మనం యూజ్ చేసుకోవాలంటే నైట్ టైం మనము వాళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఎన్ని యూనిట్లు బయటికి పంపించాము, ఎన్ని యూనిట్లను మళ్ళీ మనం వాడుకున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం వాడుకున్నది ఎక్కువ అయ్యి మనం ప్రొడక్షన్ చేసింది తక్కువ అయితే ఆ మిగతా వాటికే బిల్లు పడుతుంది. ఓకే. మనకి ప్రతి ఇంటికి కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ యూసేజ్ మీటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. అలాగే ఈ సోలార్ మనం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత సపరేట్గా సోలార్ మీటర్స్ అనేవి ఫిట్టింగ్ చేయించుకోవచ్చా? అంటే అది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా యూసేజ్ అండ్ అలాగే మిగిలిపోయిన కరెంట్ ఏదైతే ఉందో పవర్, దాన్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కొన్ని మీటర్స్ కావాల్సి వస్తుంది కదా, ఆ మీటర్స్ గురించి. ఇప్పుడు ప్రతిసారి మనం సోలార్ పెట్టినప్పుడల్లా కంపల్సరీగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మీటర్ని తీసేసి నెట్ మీటర్ని పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇంక్లూడెడ్ మేము చేసే దాంట్లో కంపల్సరీ నెట్ మీటర్ అనేది మారుస్తాం. మార్చకపోతే మనం సోలార్ పెట్టి కూడా ఉపయోగం లేదు. ఎందుకు అనంటే సోలార్ అనేది ఉత్పత్తి ఓన్లీ డే టైమే ఉంటుంది. నైట్ టైం కంపల్సరీ మనం డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. కాకపోతే డే టైం మనం ఎక్కువ ఉత్పత్తి చేసినట్టయితే దాన్ని మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. ఇంకా ఎక్సెస్ అయితే దానికి అమౌంట్ కూడా పే చేస్తారు. ఒక యూనిట్కి ఇంత అని చెప్పి పే చేస్తారు. కాబట్టి కంపల్సరీగా మీటర్ అనేది మార్చాల్సిందే. దాన్నే మనం నెట్ మీటర్ అంటాం. దాంట్లో ఏమి చూపిస్తుంది అంటే మనం ఎక్స్పోర్ట్ ఎంత చేసాము, ఇంపోర్ట్ ఎంత చేసుకున్నాము, వాట్ ఈస్ నెట్ అనేది తెలుస్తుంది. దాన్ని బట్టే బిల్లు జనరేట్ అవుతుంది అన్నమాట. సో చూసుకున్నట్లయితే ఈ సోలార్ పవర్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సోలార్ సిస్టమ్ కనుక యూజ్ చేసుకుని పవర్ జనరేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి బెనిఫిటే ఉంటుంది. అంటే పర్ డే ఇండస్ట్రియల్ ఏరియాస్కి వచ్చేసి ఒక్కొక్కరు 300 యూనిట్స్ 400 యూనిట్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎస్పెషల్లీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిట్టింగ్ చేసిన సోలార్ పవర్ సిస్టమ్ ఏదైతే ఉందో దగ్గరగా 55 కిలోవాట్స్ సంబంధించి ప్యానెల్స్ని అయితే ఇక్కడ ఫిట్ చేశారు. కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం నెల మొత్తం చూసుకున్నట్లయితే దగ్గరగా 250 యూనిట్ల పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. వీళ్ళు మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 300 యూనిట్స్ 400 యూనిట్స్ ఎంతైతే పవర్ వాళ్ళు కన్జంప్షన్ చేస్తారో దానికి తగ్గట్లుగా బ్యాలెన్స్ అనేది మనకి మిగిలిన బిల్ మొత్తం అమౌంట్లో అనేది మనకి తగ్గుతుందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ప్రెసెంట్ ఆదిత్య ప్రింటర్స్ వద్ద అయితే ఉన్నామో మనం చూస్తున్న ఏవైతే ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయో ఇవి 55 కిలోవాట్స్ ప్యానెల్స్ అనమాట. ఇవి ఫిట్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సింది కదా, మరి మీరు ఫిట్టింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ సోలార్ బీట్ అనేది మా కంపెనీ ద్వారా మేము ఒక ప్యానెల్స్ అనేది అమర్చడమే కాకుండా క్వాలిటీ మీద చాలా మంచిగా శ్రద్ధ పెడతాము. ఎందుకంటే క్వాలిటీ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ ప్యానెల్స్ అనేవి ఒకసారి అమర్చామంటే 30 సంవత్సరాల దాకా వాటిని మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా అవి క్వాలిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఎందుకంటే మనం పెట్టిన తర్వాత ఏదైనా గాలి వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ప్యానెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రతి బోల్ట్ కానించి తర్వాత దాని కింద ప్యానెల్స్ కింద ఉన్నటువంటి అవన్నిటిని కూడా చాలా శ్రద్ధ తీసుకొని మంచి క్వాలిటీ ఉన్నటువంటి వాటిని మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం లూమ్ సోలార్ ద్వారా వచ్చినటువంటి ప్యానెల్స్ మాత్రం యూజ్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వీళ్ళు పెట్టుకున్నారు అంటే మనకు పై బ్యాక్ అనేది కూడా, ఎందుకంటే మనం చాలామంది అడగొచ్చు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా అంత అవసరమా, దానికి ఎప్పుడు మనకు రిటర్న్ వస్తాయి డబ్బులు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నట్టయితే మనము ఇప్పుడు ఒక 55 కిలోవాట్ పెట్టుకున్నటువంటి వీళ్లకు ఒక 20 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. అది వీళ్ళకి వితిన్ 2 to 3 ఇయర్స్లోనే వాళ్ళకు రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినట్టయితే 40,000 రూపాయలు పర్ మంత్ మీకు సేవ్ అవుతుంది. ఆ విధంగా సంవత్సరానికి చూసుకొని మనం అలా లెక్క చేసుకున్నట్టయితే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంది. దీనికి ఇప్పుడు ఆల్ బ్యాంక్స్ రుణాలు కూడా ఇస్తున్నాయి. ఆ ఫెసిలిటీస్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అయితే నా సజెషన్ ఏంటంటే నార్మల్గా మీరు ఒక ప్లాంట్ అమర్చుకున్న తర్వాత లోన్ తీసుకొని మీరు ఏదైతే కరెంటు బిల్లు కడుతున్నారో అదే ఈఎంఐగా పెట్టుకున్నట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ ఉండదు. ఒక 3 ఇయర్స్లో మీరు చెల్లించినటువంటి అమౌంట్ అంతా కూడా అయిపోతుంది. ఆ తర్వాత 30 ఏళ్ళు ఫ్రీగా కరెంటు వాడుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు మనకి ఇది వాడుకునే ఉంది. ప్యానెల్స్ వర్కింగ్ ఉంటుంది అండ్ వారంటీ కూడా చూస్తారు. అంటే దీనికి మెయింటెనెన్స్ కావచ్చు, వారంటీ కావచ్చు, ఇవన్నీ కూడా డౌట్స్ ఉండేది చాలా మందికి ఉంటాయి. మరి దానికి మీరేం చెప్తారు? లూమ్ ప్యానెల్స్ వాళ్ళు 30 ఇయర్స్ వారంటీ, పెర్ఫార్మెన్స్ వారంటీ అని ఇస్తారండి. పెర్ఫార్మెన్స్ వారంటీ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ప్యానెల్ పర్ డే ఇంత ప్రొడక్షన్ చేయాలి అని చెప్పి ఉంటుంది. దాని ఎఫిషియన్సీ ప్రతి సంవత్సరం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు 10% కంటే తగ్గినట్టయితే
ప్యానల్ రీప్లేస్మెంట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు 30 ఏళ్ల వరకు దానికి పెర్ఫార్మెన్స్ వ్యారంటీ ఇస్తారు. అదిగాక దీనికి ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్యానెల్స్ మొత్తం కూడా సూర్యుని ద్వారా వచ్చేటువంటి సూర్యరశ్మిని తీసుకొని డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ డైరెక్ట్ కరెంట్ని ఆల్టర్నేట్ కరెంటుగా మార్చి మనము ఇండస్ట్రీలో వాడటం జరుగుతుంది. ఆ విధంగా చేయడానికి దానికి ఇన్వర్టర్ తదితర ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా 5 సంవత్సరాల వరకు వ్యారంటీ ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ రీప్లేస్మెంట్ చేస్తారు. దానికి 5 సంవత్సరాల తర్వాత సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, కానీ 5 సంవత్సరాల లోపు అయితే ఫ్రీగా అన్నీ చేయడం జరుగుతుంది. ఓకే. చూసుకున్నట్లయితే మనం ఏదైతే ప్యానెల్స్ చూస్తున్నామో ఆ ప్యానెల్స్ అనేది మనకి ఈ లూమ్ సోలార్ వారి దగ్గర నుంచి వస్తున్న ఈ ప్యానెల్స్ పర్ఫార్మెన్స్ అయితే 30 years వరకు ఉంటుంది. అందులో డైలీ ఎంత పవర్ కన్జంప్షన్ చేయాలి అనేది ఒక పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఆ పర్సంటేజ్ 10% కనుక తగ్గినట్లయితే వెంటనే ప్యానెల్ రీప్లేస్మెంట్ కూడా వాళ్ళ తరపు నుంచి జరుగుతుంది. అలాగే మన సోలార్ బీట్ వాళ్ళు ఇప్పుడు ఇది సన్లైట్ నుంచి డైరెక్ట్ కరెంట్ వస్తుంది కాబట్టి దాన్ని ఆల్టర్నేట్ కరెంట్గా మార్చే దాంట్లో కొన్ని సిస్టమ్స్ అయితే మనకు అవసరం అవుతాయి. దాంట్లో భాగంగానే ఇన్వర్టర్స్ కావచ్చు, ఇంకా అదర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మన సోలార్ బీట్ వాళ్ళు దగ్గరుండి దాన్ని అరేంజ్ చేయడము, అలాగే వాటి పర్ఫార్మెన్స్ కూడా, అలాగే వాటి వారంటీ కూడా మనకి ఇస్తున్నారు. ఎస్పెషల్లీ సోలార్ బీట్ నుంచి ఏవైతే ఇన్వర్టర్స్ కానీ ఈ అదర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ప్లేస్ చేస్తున్నారో వీటన్నిటికి కూడా 5 years వరకు వారంటీ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ ఈ 5 years వరకు కూడా అండ్ అలాగే మనకి అరేంజ్ చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత మనకి ఏ చిన్న డౌట్స్ ఉన్నా కానీ మనం వీళ్ళని రీచ్ అవ్వచ్చు. మనకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తూనే ఆ ప్యానెల్ వర్కింగ్ కావచ్చు అండ్ అలాగే ఆ కరెంట్ కన్సంప్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 5 yearsలో మనకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న 55 kilowatts పవర్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఏరియాస్కి చాలా పవర్ అనేది సేవ్ చేస్తున్నాయని చెప్పాలి. మనం కట్టే కరెంట్ బిల్ ఒక 1 lakh కరెంట్ బిల్ మనం పర్ మంత్ కడుతున్నాం అనుకోండి, దగ్గరగా మనకి ఒక 70% వరకు కరెంట్ బిల్ అయితే మనము కట్టనవసరం లేదు. జస్ట్ ఒక 20 to 30% కరెంట్ బిల్ మాత్రమే మనం పే చేసుకుంటే సరిపోతుంది. సో అంత మొత్తంలో పవర్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు ఈ సోలార్ పవర్ సిస్టమ్స్ని. అండ్ అలాగే ఇంత పర్ఫెక్ట్గా మనం వర్క్ చేయడానికి వీలుగా కల్పిస్తున్నారు సోలార్ బీట్ వాళ్ళు. ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి అరేంజ్ చేయడము అండ్ అలాగే మనకి ఆ పవర్ కన్జంప్షన్ అనేది ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అండ్ నెట్ మీటర్స్ కూడా ఇందులో భాగమే అని మనకి అజయ్గా చెప్తున్నారు. అండ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎస్, మనం ప్రెసెంట్ అయితే ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నటువంటి ఆదిత్య ప్రింటర్స్ వద్ద అయితే ఉన్నాం కదా. సరే, మరి ఇక్కడ వీళ్ళు ఎంత పెట్టి అంటే ఈ సోలార్ పవర్ సిస్టమ్ అనేది తీసుకున్నారు అండ్ దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ మీరు ఎంత పవర్ సిస్టమ్ ని ఇక్కడ పెట్టించుకున్నారు? 55 kilowatts. దీని వర్కింగ్ ఎలా ఉంది అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది మీకు? ఓకే, బాగానే ఉంది. రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, జస్ట్ ఇన్ 2 months. ఓకే. అండ్ సోలార్ బీట్ వాళ్ళు దీన్ని వచ్చి మీకు ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఫిట్టింగ్ ఎలా ఉంది అండ్ వాళ్ళ రీచింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఓకే, అప్రోచ్ బాగానే ఉంది. ఓకే, వాళ్ళది బాగానే ఉంది. ఓకే. అండ్ టోటల్గా అంటే మీరు ఎంత యూనిట్స్ పవర్ ఎప్పుడు ప్రతి మంత్ వాడుతూ ఉంటారు? యాక్చువల్గా మాది సీజనల్ బిజినెస్ ఇన్ ప్రింటింగ్ ప్రెస్. ఓకే. 1 month 6,000 రావచ్చు, ఎవరి మంత్ యావరేజ్ 6,000, అదర్వైజ్ 10,000. ఓకే. పవర్ విషయంలో పవర్ కన్జంప్షన్ డైలీ తెలుస్తూ ఉంటుంది కదా. ఓకే. ఎంత ప్రొడ్యూస్ అయింది ఆన్లైన్ మీటర్స్ ఆన్లైన్లో తెలుస్తుంది. ఎస్, మీకు ఇప్పుడు యాప్ ద్వారా ఈ యూనిట్స్ క్యాలిక్యులేషన్ అని తెలుస్తుంది అంటారు కదా. సో అది ఎలా ఎంత వరకు మీకు యూజబుల్ గా ఉంది? అది ఇది 100% యూజబుల్. హౌ మెనీ యూనిట్స్ కన్సమ్, హౌ మెనీ యూనిట్స్ ఇట్ ప్రొడ్యూస్. ఓకే, ఎంత కన్సంప్షన్ చేసాము, ఎంత ప్రొడ్యూస్ చేసాము అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే. రిమైనింగ్ బ్యాలెన్స్ టు గో టు గ్రిడ్. ఓకే, గ్రిడ్ కి వెళ్ళిపోతుంది. దెన్ ఎవ్రీ మంత్ ఫైనల్ ఆఫ్ పేమెంట్ అండ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే తెలియదు. ఓకే, ఎవ్రీ మంత్ మనకి final payments, final how many units produced, consumption how many units. Okay. చూసుకున్నట్లయితే యాప్ ద్వారా ఈ పవర్ ఎంత కన్సంప్షన్ అవుతుంది, ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఈజీగా. అండ్ పర్ మంత్ మనము ఎంత ప్రొడ్యూస్ అయింది సోలార్ సిస్టమ్ ద్వారా అండ్ ఎంత కన్సంప్షన్ చేసాము, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్ గా వస్తాయి. కాబట్టి పేమెంట్స్ కూడా పర్ మంత్ మనకి ఇన్ డీటెయిల్ గా యాప్ లో తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి యూనిట్ కూడా మనం ఎంత వాడాము, ఎంత మనం కన్సంప్షన్ చేసాము, ఇవన్నీ కూడా మనకి వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ సోలార్ బీట్ వాళ్ళు ఎస్పెషల్లీ అది మెయింటైన్ చేసుకునే విషయంలో కావచ్చు అండ్ అలాగే దాన్ని ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి, ఎలా
యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అలాగే ఇంట్లో ఈ సోలార్ పవర్ సిస్టమ్ ఫిట్ చేయించుకోవాల్సిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సోలార్ బీట్ వాళ్ళని రీచ్ అవ్వండి. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇన్ డీటెయిల్డ్గా మీకు వాళ్ళు ఈ సోలార్ పవర్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ యాప్ ఉంటుంది, నా యాప్ ఇది ఆదిత్య ప్రింటర్స్ సోలార్ బిట్ వాళ్ళు అరేంజ్ చేసింది అనమాట ఇది. సో దీని మీద ఎవ్రీ అవర్లీ మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఎవ్రీ డే ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు వస్తుంది సార్, ఎవ్రీ డే అంత ఉన్నది ఇది. టుడే దిస్ టైమ్ 176 యూనిట్స్. ఇక ఇక్కడ వస్తుంది చూడు, 176 యూనిట్స్ ఇప్పుడు వరకు వచ్చింది. ఇప్పటి వరకు పర్ డే మనకి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత మనం కన్సంప్షన్ చేస్తాము, మంత్లీ అండ్ డైలీ ఇవన్నీ కూడా మనకి యాప్లో డిస్ప్లే అవుతున్నాయి. కాబట్టి ఈజీగా మనం దీనికి ఎంత అయితే మనం దాని మీద అనుకొని ఫిట్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా అది మనకి ఇన్ డీటెయిల్గా యాప్లో కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి సో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో పర్ఫెక్ట్గా ఇలా ఈ సోలార్ పవర్ సిస్టమ్ని మీరు కూడా యూజ్ చేసుకోవడానికి ఫిట్ చేయించుకోవచ్చు. కాబట్టి ఎవరిని రీచ్ అవ్వాలో తెలుసు కదా, సోలార్ బీట్ వాళ్ళని రీచ్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్గా మనకి మిగతా ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎలా కన్సంప్షన్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనకు ఒక సిస్టమ్ అయితే అండ్ ఎక్విప్మెంట్ అయితే కావాల్సి వస్తుంది ప్యానల్స్తో పాటుగా. మనం ఇక్కడైతే ఈ సిస్టమ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనం డిస్ప్లేలో చూస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఈ సోలార్ సిస్టమ్ పవర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ దానికి కావాల్సిన ఇన్వర్టర్స్ కావచ్చు అండ్ అలాగే దానికి కావాల్సిన వైరింగ్ ఇవన్నీ కూడా ఎంసీస్ ఇవన్నీ చూస్తున్నాం మనము. దీనికి ఏంటి ఇన్ డీటెయిల్డ్గా దీన్ని ఎలా ఫిట్ చేస్తారు, ఈ సిస్టమ్ ఏంటి, ఈ ఎక్విప్మెంట్ ఏంటి అని మనం అజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. అజయ్ గారు చెప్పండి, ఈ సిస్టమ్ అంతా అంటే ఈ సోలార్ పవర్ సిస్టమ్కి ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ అవుతుంది, దాని ఫిట్టింగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నార్మల్గా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ డీసీలో ప్రొడక్షన్ అవుతుంది. ఆ డీసీని ఏసీగా కన్వర్ట్ చేయడానికి మనకు ఇన్వర్టర్ అనేటువంటి ఈ సిస్టమ్ని వాడతాము. దీని కెపాసిటీ ఏంటంటే మనము 50 కిలోవాట్స్ సామర్థ్యం కలిగినటువంటి దాన్ని మనం యూజ్ చేయడం జరిగింది. దీనికి ముందు అక్కడి నుంచి వచ్చేటువంటి పవర్ డీసీలో వస్తుంది కాబట్టి దీన్ని డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటాము. డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఇన్వర్టర్లోకి వస్తుంది. ఇన్వర్టర్లోకి వచ్చిన తర్వాత ఆ డీసీ కాస్త ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారి ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి వస్తుంది. ఈ ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుండి దీనికి సంబంధించిన కేబుల్స్ ద్వారా మీటర్లోకి వెళ్ళిపోతుంది, మనం వాడుకునే మీటర్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ సోలార్ బీట్లో మేము చేసేది ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ చేసిన తర్వాత దానికి ఏ విధమైనటువంటి వైర్లు వాడాలి, ఏ కెపాసిటీ వైర్లు వాడాలి, ఎంత సామర్థ్యం కలిగినటువంటి వైర్ వాడాలని చెప్పి దాన్ని టెక్నికల్గా మనం దాన్ని డిజైన్ చేసి అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పాలీక్యాప్ కేబుల్ని వాడటం జరుగుతుంది. ఆ కేబుల్ ద్వారా ఇది మీటర్లోకి వెళ్తుంది. ఆ మీటర్లో ఈ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అంటే మనం ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేసాము, తర్వాత ఎన్ని యూనిట్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు, ఎంత మిగిలింది, అవన్నీ కూడా చూసి నెట్గా వాళ్ళకు ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది. అండ్ అలాగే ఈ పవర్ విషయంలో ఎస్పెషల్లీ ఎర్త్ కాకుండా మనం చూసుకోవడానికి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ ఎర్త్ విషయంలో మీ తరపు నుంచి ఫిట్టింగ్ వైజ్గా కానీ ఎలాంటివి తీసుకుంటారు? ఉంటుందమ్మా, ప్రతి దానికి కూడా మనం ఎర్తింగ్ అనేది చాలా కంపల్సరీ. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు వర్షాకాలంలో లైట్నింగ్ వస్తుంది, అదేవిధంగా మనకు ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అది ఎర్త్ ద్వారా వెళ్ళిపోతేనే మనకు ప్రమాదం లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఎవ్రీ స్టెప్లో కూడా ఎర్తింగ్ అనేది చేస్తాము. ఒక సిస్టమ్కు 3 ఎర్తింగులు చేస్తాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్యానెల్స్కి ఏమైనా డ్యామేజ్ అయినట్టయితే దాని ఎర్తింగ్ అంతా కూడా ఒకటి చేస్తాము. తర్వాత ప్యానెల్స్కి పెట్టినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్కి ఒక ఎర్తింగ్ ఉంటుంది. తర్వాత ఈ ఇన్వర్టర్ కూడా ఒక ఎర్తింగ్ ఉంటుంది. ఆ 3 కూడా భూమిలోకి వెళ్ళి భూమిలో మనం కాపర్ రాడ్స్ వేసి ఎర్తింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ కరెంట్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇవి పవర్ ఆపరేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఇన్వర్టర్కి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ అవి? అవునండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా డీసీ పవర్ అయితేనేమో అక్కడికి వస్తుంది, అక్కడ నుండి ఇన్వర్టర్లోకి వచ్చి ఇన్వర్టర్ ద్వారా మనకు ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వస్తుంది. ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి
డైరెక్ట్గా మీటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ మనకి ఇప్పుడు సమ్మర్ అంటే ఓకే, విపరీతమైన సన్లైట్ ఉంటుంది, డే లైట్ కూడా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకు ఓకే పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు రెయినీ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్ అప్పుడు కొంచెం పవర్ అనేది అటు ఇటు అవుతుందా, లేదంటే మేనేజబుల్గానే ఉంటుంది అంటారా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే సోలార్ పవర్ అనేది ఎండాకాలంలో ఎక్కువగా వస్తుంది, కానీ చలికాలంలో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి పవర్ అయితే జనరేట్ అవుతుంది. ఎందుకంటే దీనికి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నా సరిపోతుంది. మామూలుగా ఎక్కువ కరెంట్ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది అనేది కాకుండా మనకు ఎంత హీట్ ఉన్నప్పటికి కూడా, ఎంత సూర్యరశ్మి ఉన్నప్పటికి కూడా అవుతుంది. కాకపోతే చలికాలంలో, వర్షాకాలంలో తక్కువ ప్రొడక్షన్ అవుతుంది, ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది. నేను ఇందాక ఏదైతే 4 నుంచి 5 యూనిట్లు పర్ కిలోవాట్ వస్తుందని చెప్పానో అది యావరేజ్ అన్నమాట. యావరేజ్ అంటే యావరేజ్గా మనం చెప్తున్నాం. అంటే వర్షాకాలంలో 3 యూనిట్లు రావచ్చు, ఎండాకాలంలో 5 యూనిట్లు రావచ్చు. కానీ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే యావరేజ్గా మాత్రం 4 యూనిట్లు అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇన్ హౌస్ అంటే ఓకే, దీనికి మనం ఏమి మెయింటైన్ చాలా అన్నీ మీరు పాలీక్యాబ్కి సంబంధించినవి అండ్ బ్రాండెడ్ అన్నీ యూజ్ చేస్తారు కాబట్టి దీనికి పెద్దగా ప్రాబ్లమ్స్, ఇన్ హౌస్ ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ మనం అవుట్డోర్ చూసుకున్నట్లయితే ప్యానల్స్ విషయంలో ఆ క్లీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ అవనేది ఈ సోలార్ పవర్ సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పాలి. మరి దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకున్న వాళ్ళు? నార్మల్గా ఇప్పుడు దీంట్లో చేసేది ఏముండదండి. ప్యానల్స్ మాత్రం కంపల్సరీగా మనం నెలకొకసారి ప్యానల్స్ని వాటర్ ద్వారా కడగడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మామూలుగా ప్యానల్స్ మీద దుమ్ము, ధూళి, తర్వాత పక్షుల రెట్టలు ఇవన్నీ పడి కొంత ప్రొడక్షన్కి ఆటంకం కలగవచ్చు. కాబట్టి వాటిని ఎవ్రీ మంత్ ఒకసారి మనం క్లీన్ చేసుకున్నట్టయితే 100% మనకు ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఓకే. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇన్ హౌస్ సిస్టమ్ దగ్గర అయితే ఉన్నాము. మనకి ఎలాగైనా మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ కరెంట్ నుంచే మనం ఆల్టర్నేట్ కరెంట్గా షిఫ్ట్ చేసుకొని మనము యూస్ చేసుకుంటూ ఉంటాము, పవర్ అనేది కన్సమ్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి సూర్యరశ్మి నుంచి ఏదైతే సన్లైట్ నుంచి మనకి డైరెక్ట్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దానికి సంబంధించిన ప్యానల్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అక్కడ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అయితే మనకు ఒకటి ఏర్పాటు చేస్తారు. డీసీ కరెంట్ ఏదైతే ఉందో దానికి తర్వాత మళ్ళీ ఆ పవర్ అనేది ఇన్వర్టర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ ఇన్వర్టర్ నుంచి కూడా మనకి ఆల్టర్నేట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా మనము హౌస్ పర్పస్ కావచ్చు, ఇండస్ట్రీ పర్పస్ కావచ్చు, మనము హ్యాపీగా కరెంట్ అనేది మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్ హౌస్ ఎక్విప్మెంట్కి అండ్ అవుట్డోర్ ఎక్విప్మెంట్కి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇన్ హౌస్కి వచ్చేటప్పటికి మనకి మొత్తం పాలీక్యాబ్తో సంబంధించి ప్రతి ఇన్ డీటెయిల్ వైర్స్ కావచ్చు అండ్ అలాగే ఆ ఎక్విప్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ ఎక్విప్మెంట్ అనేది మనకి ఇక్కడ అమర్చుతున్నారు. అండ్ తర్వాత ఈ సోలార్ బీట్ వాళ్ళు మనకి ఏవైతే బయట మనకి ప్యానల్స్ అరేంజ్ చేస్తున్నారో ఈ ప్యానల్స్ సంబంధించి మనకి మెయింటెనెన్స్ అనేది చాలా మంత్లీ కూడా మనం ఎలా చేసుకోవాలి మనకి, ఎందుకంటే పవర్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు బయట అవుట్డోర్ కాబట్టి ఆ దుమ్ము ధూళి కావచ్చు పడుతూ ఉంటుంది. కాబట్టి మంత్లీ కూడా మనం దాన్ని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ పవర్ కూడా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి 5 years వారంటీ అయితే మనకి వీళ్ళు ఇస్తున్నారు. ఈ ప్యానల్స్ ఫిట్టింగ్ కావచ్చు అండ్ అలాగే ఇన్ హౌస్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఈ ఇన్వర్టర్స్ కావచ్చు అండ్ అలాగే నెట్ మీటర్స్ కావచ్చు, వీటన్నిటి మీద 5 years వారంటీ అయితే మనకి ఇస్తున్నారు సోలార్ బీట్ వాళ్ళు. అండ్ బయట ప్యానల్స్ వచ్చేటప్పటికి ఆ ప్రొడ్యూసింగ్ మన ప్యానల్ పర్ఫార్మెన్స్ అయితే మనకి 30 years వరకు కూడా ప్యానల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని కూడా లూమ్ సోలార్ వాళ్ళు మనకి ఒక వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పర్సంటేజ్ అనేది ఒక 10% తగ్గుతుంది అన్న నేపథ్యంలో మనకి అనిపిస్తే అప్పుడు మనము ఆ ప్యానల్స్ కూడా వాళ్ళు రీఫిట్ చేస్తారు, వచ్చి అవి ఎక్స్చేంజ్ చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేదు. సోలార్ పవర్ సిస్టమ్ వాళ్ళు ఎంత కావాలి అనుకుంటే అంత 2 kilowatts దగ్గర నుంచి కూడా మనకి మ్యాక్సిమం పవర్ రేంజ్ వరకు కూడా మనకి ఇక్కడ ప్యానల్స్ అవైలబుల్గా ఉన్నాయి సోలార్ పవర్ సిస్టంలో. కాబట్టి మీరు ఎవరైతే సోలార్ పవర్ సిస్టమ్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఎన్విరాన్మెంటల్కి ఇది చాలా బిగ్ ప్లస్. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది. కాబట్టి సో సోలార్ పవర్ సిస్టమ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ స్టాప్ అనే చెప్పాలి. కాబట్టి సోలార్ బీట్ వాళ్ళని రీచ్ అయిపోండి. సో మీ సోలార్ పవర్ సిస్టమ్ని మీరు ఫిట్ చేయించుకోండి. కరెంటు బిల్లు లేకుండా మ్యాక్సిమం ఇంట్లో వాడుకునే కరెంట్ అయితే అసలు పవర్ మనకి కరెంటు బిల్ కట్టే పరిస్థితే మనకు కనపడదు. సో అదే మేనేజబుల్ అయిపోతుంది. కాబట్టి సోలార్ బీట్ వాళ్ళని రీచ్ అవ్వండి. ఇలాంటి పవర్ సిస్టమ్ని మీరు కూడా సోలార్ పవర్ సిస్టమ్ని మీ సొంతం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్స్ను అమర్చడం ద్వారా మనం పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు మనము థర్మల్ పవర్ కానివ్వండి, హైడల్ పవర్ కానీ చేయాలి అని అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉంటుంది. తర్వాత దాని నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ ద్వారా చాలా రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
కానీ దీన్ని మనం ఏమంటామంటే గ్రీన్ ఎనర్జీ అంటాం. సోలార్ ఎనర్జీ ఈజ్ గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణానికి మీరు ఒక ప్లాంట్ పెట్టారు అంటే ఒక 100 చెట్లను నాటినంత మనకు మేలు చేకూరుతుంది. కాబట్టి కంపల్సరీగా గ్రీన్ ఎనర్జీని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దానికి ప్రభుత్వాలు మనకు చాలా సపోర్ట్ చేస్తున్నాయి. తర్వాత అదేవిధంగా దానికి రెసిడెన్షియల్లో మీరు పెట్టుకున్నట్టయితే సబ్సిడీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మన ఇంట్లో పవర్ హౌస్ ఉన్నట్టే. మనం ఒక సోలార్ పవర్ పెట్టుకున్నామంటే మనం ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. కాబట్టి ఇలాంటి అవకాశం అందరికీ రాదు. కాబట్టి వచ్చిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు కంపల్సరీగా దీన్ని పెట్టుకొని మన పర్యావరణాన్ని కూడా రక్షించవలసిందిగా ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాం. అయితే మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఈ సోలార్ పవర్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ అనేది ఏదైతే అజయ్ గారు ఇప్పుడు చెప్పారో గ్రీన్ ఎనర్జీ అని, ఈ గ్రీన్ ఎనర్జీని మనం ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి అన్నట్లుగా కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ అవుతున్నాయి. అండ్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మనం రెసిడెన్షియల్గా కావచ్చు అండ్ అలాగే ఇలా ఇండస్ట్రియల్గా కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇలాంటి సోలార్ పవర్ సిస్టమ్ని యూజ్ చేసుకునే విధంగా మనకి సబ్సిడీలు కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తున్నాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే మనం ప్రొడ్యూస్ చేసేది ఈ సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా మనం ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తామో అదంతా కూడా మనకి ఒక నెట్ మీటర్లో మనకి కౌంట్ అవుతుంది. ఈ విధంగా అంటే డే అంతా మనకి సోలార్ పవర్తో మనకి ఈ ఎనర్జీ అనేది అండ్ అలాగే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నైట్ టైం మనకు కావాల్సి వస్తుంది. మనం ఈ డే టైంలో ఎంతైతే పవర్ మనం ప్రొడ్యూస్ చేసామో మనం యూజ్ చేసుకున్నది మినహా మిగతా పవర్ అనేది మనకి మన నెట్ మీటర్లో యాడ్ అవుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇవన్నీ కూడా మనకి మేనేజ్ చేసుకొని మనకి ఒక యాప్లో కూడా మనకి రన్ అవుతుంది. కాబట్టి నైట్ టైం మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మనం పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం గవర్నమెంట్కి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ అనేది వాళ్ళకి ఇస్తున్నామో, మనం ఎంత తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా టాలీ చేసుకొని మనకు అనేది ఒక ఇన్ డీటెయిల్డ్గా మనకి యాప్లో కూడా మనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ సోలార్ పవర్ సిస్టమ్ని, గ్రీన్ ఎనర్జీని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అండ్ అలాగే ఫ్యూచర్లో కరెంటు బిల్ బారిన పడకుండా తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక పర్ఫెక్ట్ స్టాప్ అని చెప్పొచ్చు. అండ్ మనం పొల్యూషన్ రహితంగా చూసుకోవాలనుకుంటే ఈ పవర్ విషయంలో కూడా మనకి గ్రీన్ ఎనర్జీ అనేది చాలా, ఈ సోలార్ పవర్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి సో మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మనం తిరిగి గవర్నమెంట్కి కూడా కరెంట్ అనేది ఇవ్వచ్చు. మనం వాడుకోగా మిగిలింది కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికి కూడా గవర్నమెంట్ తరపు నుంచి మనకి ఛార్జెస్ అనేవి లభిస్తాయి. కాబట్టి సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి సోలార్ పవర్ సిస్టమ్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ సప్లయర్స్గా కూడా మీరు అవ్వచ్చు. కాబట్టి ఈ సోలార్ పవర్ సిస్టమ్ని మీరు పెట్టించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సోలార్ బీట్ వాళ్ళని రీచ్ అవ్వండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు రీచ్ అవుట్ సోలార్ బీట్.